పద్మ అవార్డ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం నేషనల్ ఇష్యూస్ లో పద్మ అవార్డ్స్ చూసేసి ఉంటాం. 2 civilian awards, Bharat Ratna and Padma Vibhushan were introduced in 1954. 1954 లోనే ఇంట్రడ్యూస్ చేసినవి. తర్వాత వీటిని 1954 లో ఈ రెండు మాత్రమే ఉండేవి. తర్వాత 1955 లో మనం కనుక చూస్తే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వాటిని భారత రత్న, పద్మ విభూషణ్ ఇన్స్టిట్యూట్ చేశారు 1954 లో. తర్వాత 1955 నుంచి పద్మశ్రీ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో మనం 2023 కనుక చూస్తే అంటే డిఫరెంట్ డిసిప్లైన్స్ లో ఇస్తారు. వీటికి వేరియేషన్ చాలా తక్కువ, సింపుల్ వేరియేషన్ అనమాట. పద్మ విభూషణ్ వచ్చేటప్పటికి డిస్టింగ్విష్డ్ సర్వీసెస్, ఏమైనా స్పెషల్ గా ఉన్న సర్వీసెస్ లో ఇస్తారు. హైయర్ ఆర్డర్ ఉంటే పద్మభూషణ్ ఇస్తారు. డిస్టింగ్విష్డ్ సర్వీస్ కేటగరైజ్ కనుక అయితే, ఎక్సెప్షనల్ కేసెస్ అయితే విభూషణ్, డిస్టింగ్విష్డ్ సర్వీస్ అయితే పద్మశ్రీ ఇస్తారు. జనరల్ గా ఏ ఫీల్డ్స్ లో ఇవ్వచ్చు, ఆర్ట్ ఇవ్వచ్చు, ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎడ్యుకేషన్, సివిల్ సర్వీస్, స్పోర్ట్స్, అదర్ కేటగిరీస్ లో వీటిల్లో జనరల్ గా ఈ అవార్డ్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. తర్వాత మనం కనుక చూస్తే 2023కి 2023లో కనుక అబ్జర్వ్ చేస్తే 106 పద్మ అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు. వాటిలో 6 వచ్చినప్పటికి పద్మ విభూషణ్ అండ్ 9 అవార్డ్స్ వచ్చినప్పటికి పద్మభూషణ్, 91 అవార్డ్స్ వచ్చేటప్పటికి పద్మశ్రీ అన్నమాట. పద్మశ్రీ 91 అవార్డ్స్ ఇచ్చారు. దీనిలో మనం ఏపీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఏపీలో మనకి 7 మెంబర్స్ కి పద్మ అవార్డ్స్ వచ్చాయన్నమాట. పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది 7 మెంబర్స్ కి. దానిలో మొదటిగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే మరకతమణి కీరవాణి అనమాట. కీరవాణి, ఎంఎం కీరవాణి అని అంటాం కదా. సో ఈ పర్సన్ కి మనకి ఆర్ట్స్ కేటగిరీకి ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో RRR తోటి, తర్వాత పోతే మనకి రీసెంట్ గా వచ్చిన ఆస్కార్ తోటి నాటు నాటు సాంగ్ కి మ్యూజిక్ డైరెక్షన్ కి తనకు వచ్చిన అవార్డ్స్ తోటి అండ్ ఈ పర్టికులర్ ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సాంగ్ నాటు నాటు కూడా హోల్డ్ చేసింది ఇతనే కదా. సో ఇండియాస్ 4th హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇతనికి అనౌన్స్ చేయడం జరిగింది. సింగర్, లిరిసిస్ట్, ప్రీడామినెంట్లీ వర్క్స్ ఇన్ తెలుగు సినిమా అనమాట. తర్వాత 11 ఈయనకి దాదాపుగా 11 నంది అవార్డ్స్, 11 నంది అవార్డ్స్ వచ్చాయి. తర్వాత 8 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, దాంతో పాటు 2 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. ఇవి మన కీరవాణి ఖాతాలో అన్నమాట, కీరవాణి అకౌంట్ లో ఉన్న అవార్డ్స్ అన్నమాట. తర్వాత వాటితో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, తర్వాత పోతే క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్స్, ఇలా చాలా వచ్చాయి ఇతనికి. సో ఇతని కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమాకి, ఇతని కాంట్రిబ్యూషన్ కి, ఆర్ట్ ఫీల్డ్ లో ఇతని కాంట్రిబ్యూషన్ కి ఇతనికి పద్మశ్రీ అవార్డ్ ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. తర్వాత మనం కనుక చూస్తే నెక్స్ట్ పర్సన్ నాగప్ప గణేష్ కృష్ణ రాజన్ గారు. సో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి ఇతనికి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లో ఇతనికి S&E అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి కూడా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారనేసి. సో ఇతను వెటరన్ బయోకెమిస్ట్ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISER పూణే ప్రొఫెసర్ అనమాట ఇతను. సో ఇక్కడ ఇతను మనకి గనక గమనిస్తే ఇతనికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. పద్మభూషణ్ అవార్డు అనమాట. మనకి ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే, పద్మభూషణ్ అవార్డు ఇతని డిపార్ట్మెంట్ లోనే ప్రొఫెసర్ దీపక్ ధర్ అనే పర్సన్ కి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. ఈయనకి పద్మశ్రీ. దీపక్ ధర్ అని సేమ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ IISER సంబంధించిన ప్రొఫెసర్ అనమాట. దీపక్ ధర్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ లో ఇతనికి పద్మభూషణ్ ఇచ్చారు. ఇదే ఇయర్ ఇచ్చారు అనమాట. పద్మభూషణ్ అవార్డు ఇదే ఇయర్ ఇచ్చారు. ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ IISER పూణే KN నాగప్ప గణేష్ కృష్ణ రాజనగర్ ఇతనమాట. ఇతనికి పద్మశ్రీ ఇచ్చారు. ఇతను ఏంటి అని అంటే ఆ పర్టికులర్ IISER ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణేలో ఉంది ఆర్గనైజేషన్.
దీన్ని వ్యవస్థాపకుడు అనమాట. ఎవరు ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రొఫెసర్ నాగప్ప గణేష్. ఏ డిపార్ట్మెంట్? బయో కెమిస్ట్ అనమాట. ఇతను బయాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ అనమాట. ఇదే పర్టికులర్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన దీపక్ ధర్ ఫిజిక్స్ కి సంబంధించిన ప్రొఫెసర్ కి పద్మభూషణ్ అవార్డు వచ్చింది 2023 ఇదే సంవత్సరంలో అనమాట. సో ఇప్పుడు కేఎన్ గణేష్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే ఇతను ఎడ్యుకేషన్ కి చాలా అడ్వాన్స్మెంట్ కి, ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అడ్వాన్స్మెంట్ కి ఇతను చాలా కృషి చేశాడని చెప్పుకోవాలి. ఈయన ప్రెసెంట్ డైరెక్టర్ ఆఫ్ ఐఐఎస్సిఆర్ తిరుపతి అండ్ ఫ్యాకల్టీ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ ఐఐఎస్సిఆర్ పూణే. ఐఐఎస్సిఆర్ పూణేలో, తర్వాత పోతే పూణేలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. దాంతో పాటు తిరుపతి ఐఐఎస్సిఆర్ మనకి ఎస్సిఆర్ తిరుపతిలో కూడా ఈయన తిరుపతికి డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు అనమాట ప్రెసెంట్. ఓకేనా. హీ హాస్ గాట్ పద్మశ్రీ అవార్డ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఈయన పద్మశ్రీనే వచ్చింది. దీపక్ ధర్ ఇదే ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్న ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ అయిన దీపక్ ధర్ కి పద్మభూషణ్ వచ్చింది. దట్స్ అ డిఫరెన్స్ అనమాట. సో తర్వాత ఇక్కడ బోత్ అవార్డ్స్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. తర్వాత గణేష్ నాగప్ప గణేష్ కనుక చూస్తే ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ఐఐఎస్సిఆర్ గా చెప్పుకుంటాం. ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ఐఐఎస్సిఆర్ పూణే. తర్వాత ఫస్ట్ 2 ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ప్రమోటింగ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అలాంగ్ విత్ కోల్కతా ఇన్ 2006. అది కూడా ఆ లిస్ట్ లో కూడా ఉందన్నమాట. కోల్కతాతో పాటు ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూట్ ఇది ఐఐఎస్సిఆర్ 2006 లో. సో ఆ ఇంపార్టెన్స్ కూడా ఉంది ఈ ఆర్గనైజేషన్ కి, ఇతను ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ కి. తర్వాత పోతే నెక్స్ట్ మనం కనుక గమనిస్తే, ఇతను అంటే దాదాపుగా ఈ 70 years ఓల్డ్ ఉన్న పర్సన్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో గ్రాడ్యుయేట్ అవ్వడం, తర్వాత పిహెచ్డి మనకి డిఫరెంట్ ఢిల్లీ యూనివర్సిటీలో చేయడం, చాలా అంటే సోఫిస్టికేటెడ్ ఎడ్యుకేషన్. తర్వాత ఇతను హై ప్రొఫైల్ ఎడ్యుకేషన్ లో ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ హై ప్రొఫైల్ ఉన్న ఎడ్యుకేషన్ లిస్ట్ లో ఇతను ఒకరు అనమాట. సో ఇతను కెమిస్ట్రీకి చేసిన సేవలకి ఇతనికి ఈ పర్టికులర్ పద్మశ్రీ అవార్డ్ ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ఇతనికి పద్మశ్రీ అవార్డే 2023 సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సేమ్ డిపార్ట్మెంట్. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సెకండ్ పర్సన్ అనమాట. ఇతను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో పద్మ అవార్డు వచ్చిన సెకండ్ పర్సన్. ఇతను కొంచెం స్పెషల్ అనమాట. మనకి ఎమినెంట్ ఆర్కిడాలజిస్ట్. ఇతను ఆర్కిడ్స్ ఉంటాయి కదా, ఆర్కిడాలజిస్ట్ అంట, తెలుగు సైంటిస్ట్ ఇతను. దాదాపుగా ఇతని స్పెషాలిటీ ఏంటంటే హూ డిస్కవర్డ్ 33 ఆర్కిడ్ స్పెసిస్. ఇవి కొత్త రకాలైన మనకి ఆర్కిడ్ స్పెసిస్ ఉంటాయి కదా. ఆర్కిడ్ అంటే మన పూల డెకరేషన్ యూస్ చేసే పూల లాగా ఉంటాయి అనమాట, చెట్లు లాగా ఉంటాయి, చిన్న చిన్న చెట్లు, డెకరేషన్ స్పెసిస్ లాగా ఉంటాయి అనమాట, డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటివి 33 వెరైటీస్ ని ఇతను నార్త్ ఈస్ట్ ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ లో నోటిఫై చేశాడనమాట, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈయనకు వచ్చినప్పటికి చాలా గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ చేశారు ఈ డిపార్ట్మెంట్ లో ఆర్కిడ్స్ కి సంబంధించి. తర్వాత పోతే ఆర్కిడ్ స్పెసిస్ కి సంబంధించి అనమాట. తర్వాత హైయెస్ట్ బై ఎనీ సైంటిస్ట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, సిమిలర్ టు ఫ్లవరింగ్ ప్లాంట్స్, a type of flowering plant belong to the orchids family. సో అది స్పెషాలిటీ అన్నది. వాటిని నోటిఫై చేయడం. నార్త్ ఈస్ట్ మనకి నార్త్ లో వీటి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అనమాట. అది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ మనం గమనిస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ఇతని రీసెర్చ్ పార్ట్ అంతా ఎక్కువ జరిగింది. ఇతని స్పెషాలిటీ ఏంటి అంటే కంప్లీట్ గా తెలుగు బేస్ తో అయిన వాడయండి. సో వీటి మీద ఇంత ఫోకస్ చేసి చాలా వర్క్ చేసి దాదాపుగా 250 వెరైటీస్ ఆఫ్ ఆర్కిడ్స్ ని అరుణాచల్ ప్రదేశ్ లో దాదాపుగా 1200 వెరైటీస్ ఆఫ్ ఆర్కిడ్స్ అక్రాస్ ద కంట్రీ ఇతను ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో వెరీ స్పెషల్ కదా. తర్వాత చాలా ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఈ ఆర్కిడ్స్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ లో టిప్పి ఆర్కిడ్స్ రీసెర్చ్ సెంటర్, దీన్ని కూడా ఇతనే డెవలప్ చేశారని చెప్తారు. టిప్పి ఇస్ ద వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫేమస్ ఆర్కిడ్స్ రీసెర్చ్ సెంటర్ అనమాట. అది దాన్ని ఈయనే డెవలప్ చేశారని చెప్తారు. నార్త్ లో ఉంది మనకి అనమాట. తర్వాత ఇతని బ్రేకింగ్ అంటే ఎర్త్ బ్రేకింగ్ అంటే చాలా స్పెషల్ గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్స్ లో
వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ దెన్ విత్ ఇంటర్నేషనల్ టాలెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కిడ్ సైన్స్. అది స్పెషాలిటీ. అంతేకాకుండా హీ వాజ్ నోన్ యాజ్ డాక్టర్ రావ్ అండ్ హీ డెవలప్డ్ అ వెరైటీ ఆఫ్ ఆర్కిడ్స్ సచ్ యాజ్ అరుణాచలెనిసిస్. the first genus to be discovered in our country. ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన ఆర్కిడ్స్ లో ఫస్ట్ ఆర్కిడ్ మోడల్ అన్నమాట ఇది ఇండియాలోనే, అరుణాచలెనిసిస్. ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో కాదు, అబ్బారెడ్డి నాగేశ్వరరావు అన్నమాట. అది స్పెషాలిటీ. సో ఇప్పుడు మనం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా ఇద్దరిని డిస్కస్ చేసాం, ఒకరు ఆర్ట్ కి రిలేటెడ్ గా డిస్కస్ చేసాం, దట్ ఈస్ ఎంఎం కీరవాణి ఆర్ట్స్ కి. వీళ్ళిద్దరు సైన్స్ అండ్ ఇంజనీరింగ్. తర్వాత నెక్స్ట్ పర్సన్ ని చూద్దాం. ఇంకొక ఎమినెంట్ పర్సన్ ప్రొఫెసర్ ప్రకాష్ చంద్రసూద్. ఈయన ఎల్డర్ పర్సన్, బాగా 90+ ఉన్న ఏజ్ ఉన్న పర్సన్. ప్రెసిడెంట్ ఇతనికి పద్మశ్రీ అనౌన్స్ చేశారు. డిపార్ట్మెంట్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఫిజిక్స్ అన్నమాట. డిపార్ట్మెంట్ ఫిజిక్స్, న్యూక్లియర్ సైన్స్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ అనమాట. ఈయనకి పద్మ అవార్డ్ ని అనౌన్స్ చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, FNACAS అంటారు, NASCS అంటారు, ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. అండ్ in 2015 he was named as the senior most active nuclear scientist of India. 2015 లో యాక్టివ్ సైంటిస్ట్, న్యూక్లియర్ సైన్స్ కి రిలేటెడ్ గా యాక్టివ్ సైంటిస్ట్ గా రికగ్నైజ్ అయిన పర్సన్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీ. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2023 అవార్డెడ్ విత్ పద్మశ్రీ, వన్ ఆఫ్ ద ఫోర్త్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అని చెప్పుకుంటాం కదా. దట్ ఇస్ అ స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్. సో ప్రకాష్ చంద్రసూద్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా తీసుకున్నారు అనమాట. స్పెషల్ పర్సన్. దట్స్ వన్. సో దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ పర్సన్ కి వెళ్దాం. శ్రీ కోట సత్యనారాయణ శాస్త్రి ఇంకొక ఎమినెంట్ పర్సన్. ఇతని అంటే ట్రెడిషనల్ ఆర్ట్ అనమాట, ఆర్ట్. సో ఇతను వచ్చినప్పటికి హరికథ ఆర్టిస్ట్. హరికథ, చాలా మంది మనకి బుర్రకథ అని అంటున్నారు, బుర్రకథ కాదు, హరికథ ఆర్టిస్ట్. ఈజ్ హరికథ ఆర్టిస్ట్ అనమాట. హరికథలు అనేవి ఓల్డెన్ డేస్ లో ఈ మనకి మెథాలజీకి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న క్యారెక్టర్స్ ని పోర్ట్రేట్ చేస్తూ దాన్ని విలేజెస్ లో వాటిల్లో ప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట, హరికథ. సో ఇక్కడ రెనౌండ్ హరికథ ఆర్టిస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ in number of bounds when learned that will be conferred with the Padma Shri award. Very special person. అంటే ఈ పర్టికులర్ హరికథ లాంటి ట్రెడిషనల్ ఆర్ట్స్ కి సంబంధించిన పర్సన్స్ వెరీ లిమిటెడ్ పర్సన్స్ ఉన్నారు మనకి, వెరీ లిమిటెడ్ పర్సన్స్. అలాంటి వాళ్ళలో ఈయన ఒక ఆయన అనమాట. సో గ్రేట్ఫుల్ ఇతను రికగ్నైజ్డ్ విత్ దిస్ పర్టికులర్ పద్మశ్రీ అవార్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇతను మనం కనుక ఇతని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇతని ఆర్ట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ హరికథలో కూడా జనరల్ నార్మల్ ట్రెడిషనల్ మోడ్ లో కన్వెన్షనల్ మోడ్ లో హరికథని ప్రెజెంట్ చేయకుండా ఈ రోజు కూడా అంటే ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు కూడా ఆ హరికథని వినడానికి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మూవీస్ తోటి ఇంటర్లింక్ చేసి ఇతను ప్రెజెంట్ చేయడం అనమాట. ఇతని ఇంటరాక్షన్ విత్ ద ప్రెసెంట్ సినారియోస్, ప్రెసెంట్ ఉన్న పొలిటికల్ ఎకనామికల్ కండిషన్స్ ని, ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ ని వాటిని ఇంజెక్ట్ చేస్తూ హరికథని ప్రెజెంట్ చేయడం ఇతని స్పెషాలిటీ అనమాట. సో దట్స్ ద రీజన్ వెరీ స్పెషల్ పర్సన్ అని చెప్పొచ్చు ఈ కేటగిరీలో. సో రికగ్నైజ్డ్ విత్ ద పద్మశ్రీ అవార్డ్, ఇండియాస్ ఫోర్త్ బెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. నెక్స్ట్ పర్సన్ శంకురాత్రి చంద్రశేఖర్. డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ ఈజ్ అన్ ఎమినెంట్ సోషల్ యాక్టివిస్ట్ అనమాట. ఎమినెంట్ సోషల్ యాక్టివిస్ట్, ఫేమస్ పర్సన్ అని కూడా చెప్పుకోవాలి. సోషల్ యాక్టివిస్ట్ ఈజ్ ఎమినెంట్ సోషల్ యాక్టివిస్ట్. తర్వాత ఇక్కడ ఈ స్పెషాలిటీ ఏంటంటే హీ హాజ్ లాస్ట్ హిజ్ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ అన్ యాక్సిడెంట్ అనమాట. సో అలా యాక్సిడెంట్ లో చనిపోవడం ద్వారా ఈయన ఏం చేస్తారు అని అంటే ఒక స్వచ్ఛంద ఆర్గనైజేషన్, ఒక ఫౌండేషన్ ని, మెమోరియల్ ఫౌండేషన్ ఇంట్రడ్యూస్ చేసి ఆ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి ఎవరైతే పేరెంట్స్ లేని పిల్లలు ఉంటారో, లేకపోతే ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో
ఎవరైతే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్, ఫుడ్, షెల్టర్ ఇలాంటి వాటిని ప్రొవైడ్ చేస్తూ దాన్ని నోటిఫై అంటే న్యూస్ లో ఉన్న పర్సన్ కింద చెప్పుకోవాలి. నౌ హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ అనమాట. మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ కి ఈయన ప్రెసిడెంట్ కూడా అనమాట ప్రెసెంట్. తర్వాత నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ కిరణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్థమాలజిస్ట్ కూడా, ఆప్థమాలజీ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ హీ ఎస్టాబ్లిష్డ్ సంకురాత్రి ఫౌండేషన్ యాజ్ అ మెమోరియల్ టు హిస్ వైఫ్ అండ్ 2 children killed in an explosion of Air India flight అనమాట 182 off the coast of Ireland in 1985. So his aim is to improve the quality of life among rural poor, needy through some sustainable development projects. That's the intention behind this particular memorials whatever he has introduced and there's a reason. So social worker. తర్వాత ఇక్కడ మనకి he belongs to కాకినాడ అనమాట. 1988 లో to organize, implement and manage the projects children's education, quality eye care and emergency relief measures during natural disasters. సో దీనికోసమని మెమోరియల్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. He educated over 5,000 rural students, eye care services to 37 lakh of the people and performed around 3,25,000 surgeries. There is a specialty of this particular social worker. That's why he recognized for this particular award, but Padma Shri award. Okay, Sankuratri Chandrasekhar. Next one and one more eminent person. So art related ఈ పర్సన్ కూడా సివి రాజు. సో ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే సివి రాజు మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఏటి కొప్పాక టాయ్ మేకర్ అనమాట ఇతను. ఈ ఏన్షియంట్ ఆర్ట్ కల్చర్ ఏదైతే ఉందో, ఏన్షియంట్ ఆర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇయర్స్ టుగెదర్ అంటే డికేట్స్ టుగెదర్ ఇతను దాన్ని హోల్డ్ చేసుకొని వస్తున్నాడు అనమాట, జనరేషన్స్ టుగెదర్. సో సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ మెనీ కల్చర్స్ కదా, ఈజ్ ఆఫెన్ రిగార్డెడ్ ఫర్ ఇట్స్ ప్రాస్పరస్ హెరిటేజ్ అండ్ సెవెరల్ ఆర్ట్ ఫార్మ్స్ అని చెప్పుకుంటాం. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పినప్పుడు ఇట్స్ అ ప్లేస్ ఫర్ సెవెరల్ ఆర్ట్ ఫార్మ్స్. సో అలాంటి ఆర్ట్ ఫార్మ్స్ లో చెప్పుకోదగ్గ ఒక ఆర్ట్ ఫార్మ్ ఏంటి అంటే ఈ టాయ్స్ అనమాట, ఏటి కొప్పాక టాయ్స్. ఇది ఈస్ రిలేటెడ్ టు మనకి అనకాపల్లి డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది. అనకాపల్లి డిస్ట్రిక్ట్, వైజాగ్ ఇది దగ్గర అనమాట ఇది ఏటి కొప్పాక. సో హోమ్ టు న్యూమరస్ అన్టాప్డ్ ట్రైబల్ కమ్యూనిటీస్, డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ రిచ్ ఇన్ న్యాచురల్ ప్రొడక్ట్స్, డాన్స్ ఫార్మ్స్ అండ్ క్రాఫ్ట్స్ కదా. ఇది మనం ఫ్రీక్వెంట్ గా చెప్పుకునేది, చాలా స్పెషల్ గా చెప్పుకుంటాం. మిగిలిన కొన్ని స్టేట్స్ తో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కున్న రిచ్ హెరిటేజ్, తర్వాత పోతే న్యాచురల్ ఫార్మ్స్, ఇక్కడ న్యాచురల్ డాన్స్ ఫార్మ్స్ కానీ, న్యాచురల్ ప్రొడక్ట్స్ కానీ, డాన్స్ ఫార్మ్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, వీటి గురించి మాట్లాడుకుంటాం మనం. ఐఎమ్ ఫేమ్ ఫర్ ఇట్స్ యునిక్ హ్యాండీక్రాఫ్టెడ్ వుడెన్ టాయ్స్. ఇక్కడ యునిక్ హ్యాండీక్రాఫ్టెడ్ వుడెన్ టాయ్స్ అవే మనకి ఈ ఏటి కొప్పాక టాయ్స్ అనమాట. సో ఆ టాయ్స్ మేకర్ దాదాపుగా ఈ పర్టికులర్ టాయ్స్ కి వీటికి 500 years పైన హిస్టరీ ఉంది అనేది ఈ పాయింట్ అనమాట. దాదాపుగా ఇక్కడ ఇతను ఇక్కడ ఈ మనం కనుక ఈస్టర్న్ ఘాట్స్ లో పాటలో అబ్జర్వ్ కనుక చేస్తే వరాహ రివర్ కి దగ్గరలో ఉంటుంది ఈ ఏటి కొప్పాక. దిస్ విలేజ్ ఇస్ లిటిల్ విలేజ్ అనమాట. కానీ ఇక్కడ దాదాపుగా 160 ఆర్టిజన్ ఫ్యామిలీస్ సర్వైవింగ్ ఆన్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్. ఈ ట్రెడిషన్ మీద డిపెండ్ అవుతూ దాదాపుగా 160 ఫ్యామిలీస్ పైన ఉన్నాయని చెప్పుకుంటాం ఇక్కడ. సో ఏటికొప్పాక రాజు, సివి రాజు has earned himself a Padma Shri, the 4th highest civilian award, and 3 decades of experience in carving artistic toys. సో వీటికి మనకి మార్కెట్ లో వీటిని ఫారెన్ నేషన్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. చాలా స్పెషల్ గా అంటే వేరే స్టేట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు వీటిని. దీస్ పర్టికులర్ టాయ్స్ హ్యాస్ గాట్ అ వెరీ గుడ్ రికగ్నిషన్ విత్ ఇన్ ఇండియా అండ్ టు ద నెక్స్ట్ ఫారెన్ నేషన్స్ యాజ్ వెల్ అనమాట. ఫారెన్ కంట్రీలో కూడా వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట.
అంటే ఇలాంటివి ఇప్పుడు ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ కూడా ఎందుకు ఇంపార్టెన్స్ చూపిస్తుంది అంటే ఇలాంటి వాటిని అంటే వీళ్ళకి చిన్న అవార్డులు ఇవ్వడమే కాకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చైనీస్ ప్రొడక్ట్స్ లాంటివి ఫోర్స్ ఎవ్రీ అదర్ ఎక్స్పోర్ట్ గుడ్ మనకి ఏవేవైతే మనం ఒక ప్రొడక్ట్ తయారు చేస్తుంటే 4-5 ప్రొడక్ట్ ఫారెన్ ప్రొడక్ట్స్ మన కంట్రీలో మన ప్రొడక్ట్స్ కంపీట్ చేస్తున్న పరిస్థితులు ఉన్న రోజులు ఇవి. సో అలాంటి సందర్భంలో లోకల్ ట్రెడిషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇక్కడ తయారైన టాయ్స్ ని ఇంపార్టెన్స్ ఇస్తూ టాయ్సే కాదు ఇక్కడ గూడ్స్ కనుక ఇంపార్టెన్స్ కనుక ఇస్తూ గవర్నమెంట్ కనుక వాటిని ప్రాపర్ వేలో ప్రమోట్ కనుక చేసింది అంటే ఖచ్చితంగా వాటికి ఏమవుతుందంటే మార్కెట్ లో ఎక్స్పోర్ట్సే కాకుండా మనకి లోకల్ గా కూడా మార్కెట్ లో మన వీటి గురించి అవగాహన పెరుగుతుంది. అంతేకాకుండా వీటి నుంచి వచ్చే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కూడా మన ఇండియన్స్ కే వస్తాయి. తర్వాత ఇక్కడ మనం మన టాయ్స్ మన గూడ్స్ మీదే మనం కనుక ఫోకస్ చేస్తూ ఉంటే కనుక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లాంటివి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లాంటి వాటిలో కూడా మనకి పాజిటివ్ గా టర్నింగ్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో దట్స్ అ గుడ్ వన్ దే హ్యావ్ ఆప్టెడ్ అ రైట్ పర్సన్ అనుకుంటాను నేనైతే ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్ లో.